డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోందన్నారు. రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక స్కామ్లతో పాటు పేకాట క్లబ్లే కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్షన్ మెకానిజంతో మాఫియా నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఆరోగ్యశ్రీలో 2000 కోట్ల బకాయిలు ఉన్నాయని విమర్శించారు. విద్యా దీవెన లేకపోవడంతో డ్రాప్ అవుట్లు పెరుగుతున్నాయని ఫైర్ అయ్యారు జగన్. పూర్తి డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. విద్యాసాగర్ చెప్పండి. రైట్ యామిని, ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలపై కూడా స్పందించారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందని, ఎందుకంటే ఈ రెడ్ బుక్ పాలన రాజ్యాంగం పరిపాలన కాదని రెడ్ బుక్ పాలన అయితే కొనసాగుతుందని, దీంతోనే రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తుందని చెప్పి దీంతో పాటుగా అలాగే గత ప్రభుత్వంలో తాను ఏదైతే అమ్మఒడి, అలాగే విద్యా దీవెన కావచ్చు, అలాగే 104 కావచ్చు, 108 కావచ్చు, ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేశారో అవేవి కూడా అందడం లేదని, అలాగే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో సంపద సృష్టి అని ఇప్పుడు సంపద సృష్టి అని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండో దానికి వ్యతిరేకంగా సంపద సృష్టించకపోగా తాను సృష్టించిన సంపదని తన మీద నిందలుగా మోపుతున్నారని చెప్పి గ్రీన్ ఎనర్జీ మీద కూడా మాట్లాడారు. దీంట్లో ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నారో ఈ ఒప్పందంలో సుమారు 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని చెప్పి ఒకవైపు టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శనాస్త్రాలు అయితే సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం రాష్ట్రంలో ఒక బర్నింగ్ టాపిక్గా నడుస్తోంది. దీనికి సమాధానం చెప్పేందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఇదే క్రమంలో కూడా దాంతోపాటుగా అనేక విషయాల మీద కూడా ఆయన స్పందించారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేవలం ఇసుక దోపిడీ, అలాగే చూసుకుంటే లిక్కర్, అలాగే చూసుకుంటే క్లబ్బులు, పేకాట క్లబ్బులు కల్చర్ నడుస్తుందని, ఎక్కడ చూసినా కూడా ఒక అవినీతిమయంగా మారిపోయిందని, కేవలం ఒక 5 నెలలు 6 నెలల కాలంలోనే రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్ళిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరికొన్ని విషయాలు కూడా చాలా క్లారిటీ ఇచ్చారు ఈ గ్రీన్ ఎనర్జీ మీద. ముఖ్యంగా చూసుకుంటే తన హయాంలో 2020లో ఏదైతే సోలార్ ఎనర్జీకి సంబంధించి 6400 మెగావాట్లకు సంబంధించి ఒక పబ్లిక్ బిడ్ వేశామని, దీనికి సంబంధించి 24 మంది కూడా నేరుగా బిడ్లు దాఖలు చేశారని, దాంట్లో బిడ్లు దాఖలు చేస్తే దాన్ని ఒక పద్ధతి ప్రకారమే సెకీకి సంబంధించి, ఏదైతే ఈ సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి వారి నుంచే ఒక చట్టబద్ధంగానే దాని సోలార్ ఎనర్జీ దాన్ని కాంట్రాక్ట్ చేసుకున్నామని, దీని మూలంగా కేవలం ₹2.49 ఒక మెగావాట్ రాష్ట్రానికి దక్కుతుందని, ఇది ఒక సంవత్సరానికి 3400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, మొత్తం 25 ఏళ్ళకి 1,00,000 కోట్ల రూపాయల పైన రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా తాము ఎనర్జీతో కాంట్రాక్ట్ చేసుకున్నామని. కానీ గత ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ 2014 నుంచి 2019 వరకు ఈ సోలార్ ఎనర్జీ కావచ్చు, అలాగే విండ్ పవర్ కావచ్చు, వీళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఆనండి యావరేజ్ ₹5.49 ఒక మెగావాట్ కాంట్రాక్ట్ చేసుకుంటే తాము రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి తక్కువగా ₹2.49 కాంట్రాక్ట్ చేసుకున్నామని, ఈ విధంగా తాము సంపద సృష్టించామని, అలాగే ఇన్ని రకాల కూడా మేము మంచి సుపరిపాలన అందించామని. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకి విద్యా దీవెన కావచ్చు, అలాగే ఈ ఏదైతే అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ కూడా పథకాలు ఆపేసిందని, అలాగే రైతులకి ఇవ్వాల్సిన రుణాలు కూడా ఇవ్వడం లేదని అనేక విషయాల మీద కూడా ఈ రోజైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. యామిని. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.